కృపా ప్రేమ తండ్రి, జీవన దేవా, నీ బంగారు పదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఇంతవరకు కూడా మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చినారు. పాడే పాటల్లో మీరు సహాయపడుతూ వచ్చారు ప్రభా. మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయించి నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడని ప్రభా. నీ మెల్లని స్వరం వినడానికి తండ్రి సహాయించండి. ప్రార్థన కొరకై మా హృదయాలు మీరు సిద్ధపరచండి ప్రభా. కనికరించండి. నీ యొక్క పరిశుద్ధ వాక్యం నుంచి ప్రభా, నీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ప్రభా, నీ వాక్యాన్ని విని దేవ మా జీవితం అలాగ ఉందో లేదో ప్రభా, నీ వాక్యం ద్వారా తన్ని పరీక్షించుకోవటానికి నాయన సహాయం చేసి సరి చేసుకోవడానికి నాయన కృప చూపించండి. ఆత్మీయంగా ప్రభాను తన్ని పురికొల్పడానికి, ఆత్మీయంగా బలపరచబడడానికి తండ్రి దేవా, నీ యొక్క వాక్యం శక్తిగల నీ యొక్క వాక్యంలో నుంచి మీరు మాట్లాడండి ప్రభా. మీరు సహాయం చేయమని ఈ సమయం ఎంతో దీవెనకరంగా చేయండి. రావాల్సిన వారిని నడిపించండి. వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ వారికి కూడా ప్రభా ఎంతో భయంతో మీ మాటలు వినటానికి నాయన సహాయం చేయమని, మా యొక్క దృష్టి గమనం మీ వైపు చూడగలటకు మీరు కృప చూపించి నడిపించమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా గొంతును మీరు తాకండి తండ్రి. నా గొంతును మీరు ముట్టండి ప్రభా. సహాయించి ధారాళంగా నా యొక్క ప్రభా నా తండ్రి నా మాటలు నాన్న రాగలటకు ప్రభా సహాయించి నా గొంతును మీరు తాకండి ప్రభా. నా గొంతును మీరు ముట్టండి నాన్న. మీరే కృప చూపించి సహాయం చేయండి ప్రభా. నేను ప్రభా నా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను మీరే నోటి బొరగా బలపరిచి వాడుకోమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బయటికి వాక్యం చదువుదాము. మొదటగా యెషయా గ్రంథము 66 యెషయా 66 అధ్యాయం 13వ వచనం. యెషయా 66 13వ వచనం అందరం కలిసి చదువుదాం అన్నమాట. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. యెరూషలేములోనే మీరు ఆదరింపబడరు. ఇక్కడ తల్లి అనే మాటను మనము చూస్తున్నాం. ఏముంది? తల్లి. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కూడా ఏమని చెప్పాడంటే నీ తల్లిని తండ్రిని. మొదట ఎవరిని కలుగ చేశాడు దేవుడు? ఆదిలో ఆదాముని కలుగ చేశాడు కదా. మొదటి మనిషి ఎవరు? ఆదాము. తర్వాతనే అవ్వ వచ్చింది. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే తల్లిని అంటున్నాడు కదా. అంటే ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు అంటే తల్లికి ఇస్తున్నాడు. తల్లి అంటే స్త్రీ కుటుంబంలో ఒక తల్లిగాను కదా, అత్తగాను, ఇంకా అక్కగాను, చెల్లెలుగాను దేవుడు ఎవరికి ప్రాముఖ్యతను ఇస్తున్నాడంటే స్త్రీకి ప్రాముఖ్యతను ఇస్తున్నాడు. స్త్రీ తన జీవితము ఎంతో శ్రేష్టమైనది. తన జీవితము ఎంతో శ్రేష్టమైనది. మనమే ఏం చేస్తామంటే మనము కొన్నిసార్లు బాధపడుతుంటాం కదా. నేను ఆడగూతునిగా ఎందుకు పుట్టాను, ఒక ఆడదన్నానుగా నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడు అంటాం. కానీ దేవుడు ఎవరికి ప్రాముఖ్యతను ఇచ్చాడు? స్త్రీకే ప్రాముఖ్యతను ఇచ్చాడు. అంటే స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజం. కానీ తల్లి అని అక్కడ చెప్తున్నాడు. తల్లి అనే ప్రాముఖ్యతను, తల్లి యొక్క పేరుకు ఎంతో ప్రాముఖ్యత. తల్లి ఎప్పుడు తల్లి చేయబడుతుంది అంటే ఆ మాటను మళ్ళా చూస్తాము. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము
ఆదికాండము 2వ అధ్యాయం. మూడో అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 3. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఎలా అనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. చాలు. ఇక్కడ ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను. ఏలైనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. మొదటి తల్లి ఎవరు? హవ్వ కదా. ఆమెకి ఇంకా అప్పటికి పిల్లలు పుట్టలేదు. దేవుడు చెప్తున్నాడు, అప్పటికే సృజింపబడిన జంతువులకి అన్నిటికీ తల్లి ఎవరంట? హవ్వ కదా. జీవము కలిగిన ప్రతి దానికి కూడా ఎవరు తల్లి అంట? హవ్వ అని దేవుడు చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడంటే ఆదికాండము 24వ అధ్యాయము చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము 60వ వచనం. 24:60వ వచనం. వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేలకు తల్లి వగుదువు కాక నీ సంతతి వారు తమ పగవారి గావిని స్వాధీనపరచుకొందురు. చాలు చాలు చాలు. ఇక్కడ రిబ్కా గురించి ఏం చెప్పబడుతుందంటే, వేలకు నువ్వు తల్లివి అగుదువు అంటున్నాడు. అప్పటికి రిబ్కాకి ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా శారమ్మ గురించి ఏం చెప్పబడుతుందంటే చూడండి. ఆదికాండము 17వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండం 17:16వ వచనం. నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేనే ఆమెను ఆశీర్వదించను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పింది. చాలు. ఇక్కడ అవ్వేమో శరీర సంబంధంగా ఇక్కడ ఉన్న వారికి తల్లిగా కనబడుతుంది. శారమ్మను గురించి ఏం చెప్పబడుతుందంటే ఆత్మీయమైన తల్లి. ఇప్పుడు మనము ఎంతమంది అయితే మనం యేసుప్రభువుని నమ్ముకున్నాము, వారందరూ ఎవరి సంతానము? అబ్రహాము యొక్క సంతానం కదా. శారమ్మ ఆత్మీయమైన తల్లిగా చూస్తాము. ఏది ఏమైనా తల్లి అనే పేరుకు దేవుడు ఏమిస్తున్నాడు? ప్రాముఖ్యతను ఇస్తున్నాడు. ఇంకా మనం ఎప్పుడు తల్లులుగా చేయబడతాం? పెళ్ళి అయిన తర్వాతనే పిల్లలు కన్నప్పుడే వాళ్ళు ఏమంటారు? తల్లి అనే మాటకి అర్థం ఇస్తుంది కదా. చూద్దాం. హోషేయ అంటే దానియేలు తర్వాత ఉంటుంది. హోషేయ 2వ అధ్యాయం 20వ వచనం. దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది చూడండి. హోషేయ హోషేయ 2వ అధ్యాయము 20వ వచనం. హోషేయ 2వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం. పేజీ నెంబరా 746. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. ఇక్కడ చెప్పబడుతుందంటే ఎవరితో మనం పెళ్ళి అయిన తర్వాతనే, పిల్లలు పుట్టినాకనే తల్లి అనే మాటకి అర్థం కదా. ఇక్కడ చెప్పబడతా ఉంది. మనం ఆత్మీయంగా చూస్తే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. 54:5 చూడండి. యెషయా 54:5 వచనం. నీ వైద్యవ్యాపు నీకు సృష్టించిన వాడు నీకు భర్తై ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. చాలు. ఇక్కడ ఏం చెప్పబడింది? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇక్కడ హోషేయ గ్రంథంలో రాయబడింది, నిన్ను నేను ప్రదానము చేసుకుంటుని కదా.
ఇక్కడ మనను ఎప్పుడు మనం ప్రదానం చేయబడతామంటే యేసు ప్రభును మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే మనం ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, మనం ఎవరికి ప్రదానం చేయబడినాం అంటే యేసు ప్రభుకు ప్రదానము చేయబడిన వారము కదా. ప్రదానం అంటే ఏంది? ఏం చెప్పండి? ప్రధానము అంటే తెలుసు కదా మీకు. పిల్లోడు చూసిన తర్వాత మా పిల్ల అనిపించుకోవడానికి వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటారు? ప్రదానం చేయబడింది. అంటే ఆ పిల్లను ఆ పిల్లవాడికి చేసుకుంటాము అని ఒక వస్తువు ఏం చేస్తారు? గుర్తుగా ఇస్తారు కదా. అది ఏమంటారు? ప్రదానము అంటారు. అర్థమైందా? ఇక్కడ యేసు ప్రభు మనల్ని ఏం చేసుకున్నాడంట? ప్రదానము చేసుకున్నాడు. ఎందుకు అంటే మనము ఎవరు? సంఘము యేసు ప్రభుకు భార్యతో పోల్చబడింది. సంఘం ఎవరు? గోడల. అంటే సంఘములో ఉన్న నువ్వు, నేను, అందరూ. దేవుడు ఇప్పుడు మనల్ని ఏం చేసుకున్నంటే ప్రదానము చేసుకున్నాడు. మనం ఏం చేయబడాలా? ప్రదానము చేయబడాలా. ఎవరితో చేయబడాలా అంటే దేవునితో చేయబడాలి. ఎలాగా చెప్పండి? ఎలాగ చేయబడాలా అంటే మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, ఎప్పుడైతే మనం ఆయన యందు నమ్మకం ఉంచుతామో, ఎప్పుడైతే మనం ఆయన బిడ్డలముగా చేయబడతామో, ఎప్పుడైతే మనం ఆయన సొత్తుగా, ఆయన స్వకీయ సంపాద్యముగా మనం ఉంటామో, ఇప్పుడు మనం ఎవరము అంటే ఆయన సొత్తు. ప్రధానం అంటే ఎప్పుడైతే చూసి ఆ వస్తువు వేస్తారో అప్పుడు ఏమంటారు? ఫలాని వాడికి ఈ అమ్మాయిని ఇస్తాము, నిశ్చయించబడింది అంటారు. ఇప్పుడు మనం ఆత్మీయంగా చూసుకుంటే మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఎవరితో ప్రదానం చేయబడినట్టు అంటే దేవునితో ప్రదానము చేయబడినట్టు. ఇప్పుడు మనము ఆయన సొత్తు. ఇప్పుడు మనం ఆయన సొత్తు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవాలి కదా. భార్య నాకు ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకుంటానంటే భర్త ఒప్పుకుంటాడా? నేను మా అమ్మని ఇంటికాడ నడుచుకున్నట్టే నేను నడుచుకుంటా, నా ఇష్టం వచ్చినట్టే నేను చేస్తా, నా ఇష్టం వచ్చినప్పుడే నేను పని చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టే నేను నడుచుకుంటాను, నువ్వు నన్ను అడిగేదానికంటే భర్త ఒప్పుకుంటాడా? అవన్నీ ఇడా చెప్పాకు, అవన్నీ మీ ఇంటికాడ చెప్పు కదా. ఇప్పుడు నా ఇంట్లో ఉండవు, ఏం చేయాలా? నేను చెప్పినట్టు చేయాలా, నేను చెప్పినట్టు నడుచుకోవాలా. నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వేం చేసినా ఎవరు చెప్పినట్టు చేయాలా? భర్త చెప్పినట్టే చెయ్యాలా. ఏం చేసినా కూడా మన ఇష్టం అనేది ఉండదు. ఎందుకు అంటే మనం చేసుకున్నాడు కాబట్టి, మనం ఆయన సొత్తు కాబట్టి ఏం చేయాలా? ఆయన చెప్పినట్టే చేయాలి. ఇప్పుడు మరి యేసు ప్రభు మనను ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. మనం ఎవరు చెప్పినట్టు చేయాలా? దేవుడు చెప్పినట్టు చేయాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను పోతా అంటే నువ్వు ఆయన ఏం చేయడు? ఒప్పుకోడు. నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండటానికి ఆయన ఒప్పుకోడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు ఉండాలా? ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నీవు నేను ఉండాలా. ఎందుకంటే మనల్ని ఆయన ఏం చేసుకున్నాడు? ప్రదానము చేసుకున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఇప్పుడు నువ్వు సొత్తు కాదు, నువ్వు ఆయన సొత్తు కాబట్టి ఆయన చెప్పినట్టు వినాలా. ఏం చేసుకున్నాడు? ఆయన మనం ప్రదానము చేసుకున్నాడు కాబట్టి ఎవరు చెప్పినట్టు వినాలా? ఆయన చెప్పిన మాటే మనము వినాలా. అంటే స్త్రీకి దేవుడు మన బైబిల్లో చూస్తే కూడా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, నీ తల్లికి నీ తండ్రికి లోబడి ఉండు. ఎక్కడ కూడా తల్లికే దేవుడు మొదట ప్రాముఖ్యతను ఇచ్చాడు. ఒక తల్లిగా నీ యొక్క బాధ్యతను, నీ యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలా. అనేక సార్లు మనం స్త్రీగా పుట్టినందుకు ఎంతో బాధపడుతుంది. అరే ఆడపిల్లలు పుట్టారు. దేవుడు వారిని ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదించినాడు. ఎవరిని ఆశీర్వదించినాడు? ఆదాముని కలుగజేసినప్పుడు ఆశీర్వదించలేదు. ఎవరిని కలుగజేసినప్పుడు? స్త్రీని అవ్వని కలుగజేసినప్పుడే ఆశీర్వదించినాడు. ఆశీర్వాదానికి కర్తలు ఎవరిని చేశాడు దేవుడు అంటే నిన్ను నన్ను చేశాడు. మనం ఎలా ఉండాలా? ఆశీర్వాదానికి కారకులముగా ఉండాలా. మన జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలా. అందుకే ఒక కోడలు ఇంటికి వచ్చింది అనుకోండి, ఏమంటారు? మా కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం కదా. నువ్వు కాలు పెట్టడం ద్వారా మా కుటుంబం ఎంతగానో ఆశీర్వదింపబడింది కదా. నేను చేసే పనిలో ఆశీర్వదించబడ్డా అంట. ఆ స్త్రీ యొక్క విలువను గుర్తెరుగని వారే ఏం చేస్తారు? స్త్రీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు.
అర్థమైందా? స్త్రీ దేవుడు ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించినాడు. మన గురించి మనం ఎప్పుడు దుఃఖపడాల్సిన అవసరము లేదు. నిన్ను గురించి నన్ను గురించి మనము దుఃఖపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను నన్ను ఏం చేసినంటే ఆశీర్వదించినాడు. ఎందుకు అంటే మనము తల్లిగా ఉండాలని. ఎలా ఉండాలని? తల్లిగా ఉండాలని. ఎప్పుడు తల్లి చేయబడుతుందంటే పిల్లలు కనినప్పుడే తల్లిగా చేయబడుతుంది. మనకు ఎప్పుడు సంతోషం కలుగుతుంది? ఆస్తులు చూసినప్పుడు, ఉద్యోగం చూసినప్పుడు, లేదా మంచి ఇల్లు చూసినప్పుడు, అవన్నీ ఉండటం ద్వారా సంతోషం వస్తుందా? ఎప్పుడు సంతోషము? అమ్మ నువ్వు తల్లి కాబోతావు అని ఒక డాక్టర్ చెప్పాడు అనుకోండి, ఎంత సంతోషం కదా. మనం ఈ లోకానంతా జయించినంత సంతోషం, అవునా కదా? ఎంతో సంతోషం కదా. నువ్వు తల్లిగా కాబోతున్నావు అంటే ఎంతో సంతోషించేవారు అనుకోండి. ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత ఉన్నా, పిల్లలు లేకపోతే వాళ్ళ దుఃఖం చెప్పడానికి వీల్లేదు కదా. వాళ్ళకు ఆ ఆస్తులు బట్టి వారు సంతోషించలేరు. ఒక పిల్ల ఉంటే, ఒక పాప ఒక బాబు ఉంటే ఎంత బాగుండు అసలుకి అని ఎంతో దుఃఖించేవారుగా చూస్తాం. దేవుడు నిన్ను నన్ను ఎలాగ చూడాలని చూస్తున్నాడంటే ఒక తల్లిగా ఉండాలని మనం దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఒక తల్లిగా ఉండాలని. ఒక తల్లిగా మనం ఉండాలంటే ఏం చేయాలంటే ఆత్మీయముగా పిల్లలను కనేవారముగా ఉండాలా. ఆత్మీయంగా పిల్లలు కనాలి. ఆత్మీయంగా పిల్లలు కనాలంటే ఒక ఆత్మనైనా దేవుని సన్నిధికి తీసుకుని రావాలా. ఒక ఆత్మనైనా నీవు రక్షింపబడినందుకు ఒక ఆత్మనైనా దేవునింటికి నువ్వు నడిపించాలా. పిల్లలు లేకపోతే నువ్వు ఎంత బాధపడతావు? పిల్లలు కొరకు నువ్వు ఎంత వేదన చెందుతావు కదా. ఎంతో వేదన చెందుతావు. మరి అలాగే ప్రభా నేను ఒక్కరినైనా నీ ఇంటికి తీసుకుని రాలేకపోతున్నాను ప్రభా. ఒక్కరికైనా నీ గురించి నేను చెప్పలేకపోతున్నాను ప్రభా. నేను ఆత్మీయంగా గొడ్డుతనంలో ఉన్నా ప్రభా. ఏ తనం అది? ఆత్మీయంగా గొడ్డుతనం ప్రభా. నేను ఆత్మీయంగా పిల్లలు నీ కొరకు కనలేకపోతున్నాను ప్రభా. తల్లి అనిపించుకునే యోగ్యత నాకు లేదు ప్రభా. నన్ను తల్లిగా చేయి ప్రభా అని అడగ. అందుకే శారమ్మల గురించి చెప్పబడింది, నువ్వు నిన్ను ఆశీర్వదించి ఏం చేస్తాను? నేను ఒక తల్లిగా చేస్తాను. దేవుడు ఆ శారమ్మకి ఎంతమందిని ఇచ్చాడు? ఇసాకుని ఇచ్చినాడు. రెప్కాయ గురించి ఏం చెప్పబడింది? వేలకు నువ్వు తల్లివిగా అగుదువు అంటే ఇసాకు రిప్కా వలన దేవుడు ఎంతమందిని కలిగి, ఇసాకు ఎంతమంది కుమారులు? 2 ఇచ్చాడు. ఆ యాకోబుకి ఎంతమంది ఇచ్చినాడు? 12 మందిని ఇచ్చాడు. అంటే నీ యొక్క గర్భంలో నుంచి రాజులను తీసుకుని వస్తాడు. అంటే ఆశీర్వదిస్తూ వచ్చినాడు. నీవు నేను కూడా ఆత్మీయమైన తల్లులముగా ఉండాలా. ఆత్మీయంగా పిల్లలను కనుట కొరకే మనం ఏం చేయాలంటే వేదన చెందాల. ఏం కలిగి ఉండాలంట? వేదన. ప్రభా నాకు ఒక్కరినైనా అనుగ్రహించు ప్రభా. ఒక్కరినైనా నీ సన్నిధికి నేను తీసుకొచ్చినట్లుగా నువ్వు నాకు సహాయం చేయి ప్రభా అని మనం అడిగేవారముగా ఉండాలా. రోమా రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. రోమా రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. 16వ అధ్యాయం 13వ వచనం. ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. రూపు తల్లి గురించి చెప్తున్నాడు. రూపు యొక్క తల్లిని గురించి చెప్తున్నాడు. ఆమె నీకు మాత్రమే కాదు తల్లి, నాకు కూడా తల్లి అంటే పౌలు చెప్తున్నాడు ఆ మాట. అంటే ఆత్మీయంగా మనము ఒక్కరిని దేవునింటికి తీసుకుని వస్తే వారిని మనం ఏం చేసినట్టు? ప్రభువు కొరకు కన్నట్టు. ఎవరి కొరకు? ప్రభు కొరకు కన్నట్టు. నీకు ఈ లోక సంబంధంగా నీకు ఎంతమంది పిల్లలున్నా వారి ద్వారా నీకు ఏముండదు? సంతోషము ఉండదు. ఈ లోక సంబంధంగా పిల్లలు మంచి చదువుకొని మంచి ఉద్యోగం చేస్తే ఉంటుంది, సంతోషము ఉంటుంది. కానీ ఆత్మీయమైన సంతోషం కావాలంటే ప్రభు కొరకు ఒకరినైనా నువ్వు కనాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు రూపు యొక్క తల్లిని గురించి, ఆమె నీకు మాత్రమే కాదు నాకు కూడా తల్లి అని పౌలు చెప్తున్నాడు. అలాగా మన జీవితము ఉండాలా. అనేకుల్ని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చేవారముగా ఉండాలి. అనేకులకు దేవుని గురించి చెప్పేవారముగా ఉండాలి. అయ్యో నాకు తెలియదు కదా వాక్యం, నేను ఎలాగ చెప్పగలను, నేను చెప్తే వాళ్ళు వస్తారా అంటే
ఎలాగ వారిని రాబట్టుకోవచ్చు? మనము ప్రార్థన చేసినప్పుడు, మన జీవితం మాదిరికరమైనదిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వారిలో నువ్వు చెప్పే మాటలు కార్యము చేస్తాడు. ప్రభా నేను చెప్తున్నా, నాకు చేతగా. సమరయ స్త్రీకి ఏమైనా తెలుసా? ఆమె జీవితం ఎలాంటిది? ఆమె పాపంలో, భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉంది. ఆమె యేసు ప్రభు ఎప్పుడైతే దర్శించినాడో, ఎప్పుడైతే ఆమెతో మాట్లాడినాడో, ఆమె ఏం చేసింది? వెళ్ళి చెప్పింది. దేవుడు ఏం చేసినాడు? కార్యము చేసినాడు. ఒకరికి చెప్పిందంటే ఆ సమరయలో ఉన్న వారు అందరూ కూడా వచ్చినారు. మనం చెప్తే వస్తారు, ఒకరు వస్తారు. మనం చెప్తే, నీవు చెప్పినా నేను చెప్పినా ఎవరు రారు. ఎప్పుడు వస్తారంటే ప్రార్థన, మన వారి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. రెండోది, మన జీవితం కూడా మాదిరిగా ఉండాలి. మన మాటలు కావచ్చు, మన నడక కావచ్చు, మన యొక్క వస్త్రధారణ కావచ్చు, ఏదైనా సరే మనం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, మనం కూర్చున్నది, మనం మాట్లాడేది, మన చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు? గమనిస్తారు. మన మాటలు వాళ్ళు ఏం చేస్తారంటే గమనిస్తారు. కనుకనే నేను ఆ ప్రవర్తన సరైనదిగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, మనం చెప్పినప్పుడు ఏం చేస్తారు? ఒక్కసారైనా వస్తారు. అలాగే నా జీవితంలో జరిగింది. నా జీవితంలో జరిగింది. 2000 సంవత్సరంలో ఆదివారం రోజు సాయంత్రం, సండే సాయంత్రం ఏం చేస్తారంటే టీవీ చూస్తూ ఉంటారు. సాయంత్రం కూర్చొని టీవీ చూస్తూ ఉంటే ఒక అక్క అన్నిలో నుంచి రక్షింపబడింది. యవనస్తురాలు, మ్యారేజ్ కాలేదు, కొంచెం కాలావటిగా ఉంటే ఆ అక్క దేవుడిని నమ్ముకుంది. అంటే మన సహవాసం కాదు, బాప్టిస్ట్ చర్చి వెళ్తారు. ఆ అక్క వాళ్ళ అమ్మ తెలుసు నాకు. అక్క కంటే కూడా వాళ్ళ అమ్మ బాగా నాకు తెలుసు. అక్క వచ్చింది. మా ఇంటి పక్కనే ఇట్లనే రూములు వరుసగా ఉంటాయి. మేమున్న క్వార్టర్స్ ఇట్లనే వరుసగా రూములు ఉంటాయి అన్నమాట. అట్లనే మీటింగ్ జరుగుతుంటే అక్క వచ్చి పిలిచింది నన్ను. మా ఇల్లు అనుకుని పక్కన ఇంట్లో ఒక ఆంటీ ఉంటుంది. ఆంటీ దేవుడిని నమ్ముతుంది. వాళ్ళంటే మీటింగ్ జరుగుతుంటే అక్క కూడా వచ్చింది. వచ్చి నన్ను సాయంత్రం 2-3 సార్లు పిలిచింది. ప్రార్థన జరుగుతుంది, కొద్దిసేపు వచ్చి కూర్చుంది. కొద్దిసేపు వచ్చి ఫస్ట్ ఒకసారి వచ్చింది, అక్క వస్తా అన్న, పోలే. మళ్ళీ వచ్చి పిలిచింది. పిలిస్తే అరే ఎన్నిసార్లు పిలుస్తుంది కదా, ఒకసారి వెళ్ళి కూర్చుందాం అని చెప్పేసి పోయి కూర్చున్నాను అన్నమాట. ఎందుకంటే అక్క నాకు తెలుసు, అన్నిలో నుంచి రక్షింపబడింది, తన జీవితం మార్చబడింది. ఒకసారి విందాం. అప్పుడు అంతకుముందు కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా దేవుళ్ళు అంటే చాలా ఇష్టం, పూజ చేసేదాన్ని ఇష్టం. కాబట్టి ఆయన కూడా దేవుడే కదా, విందాం, ఏం చేస్తాం మనం, ఏం చేస్తాం, వినటమే కదా అనేసి పోయి కూర్చున్నాను అనమాట. పోయి కూర్చుంటే దేవుడు నాతో మాట్లాడినాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ప్రార్థన చేసినప్పుడు పక్కన, మా ఇంటి పక్కన ఆంటీ చెప్పాను కదా, ఆ ఆంటీ ఏం చేసేదంటే ఎప్పుడన్నా నేను వెళ్ళినప్పుడు అందరి కోసం ప్రార్థన చేసేది. అక్కడ ఉన్న ఇళ్ళందరి కొరం కూడా ప్రార్థన చేసేది. అట్లా నాకు ఆ మాట అక్కడ కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. నేను చెప్పేది ఎందుకంటే, మనం ప్రార్థన చేయాలా, మన ప్రవర్తన కూడా ఎలాగ ఉండాలా, చెప్పేటప్పుడు మన ప్రవర్తన కూడా ఎలాగ ఉండాలి, సరైనదిగా ఉండాలి. నిజంగా వీరు దేవుని బిడ్డలే, వీరు చర్చికి వెళ్తారు, ఎంతో మంచిగా మాట్లాడతారు, ఎంతో ప్రేమ చూపిస్తారు, ఇతరులకు సహాయం చేస్తారు కదా, ఇతరుల యొక్క క్షేమమే కోరుతారు, మేలు కోరుతారు అని ఏం చేయాలి? మన ప్రవర్తన బాగున్నప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి వెళ్దాం, ఒకసారి విందాం అని ఏం చేస్తారు? దేవుని ఇంటికి వస్తారు. దేవుడు ఆ సమయంలో ఏం చేస్తాడంటే దేవుని బిడ్డల ద్వారా వారితో మాట్లాడతాడు. అలాగ మనము ఏం చేయగలం? దేవుని కొరకు పిల్లలను కనగలము. అర్థమైందా? మనం తీసుకుని వస్తే చాలు, దేవుడే మాట్లాడతాడు. అంతవరకే నాకు నా విషయంలో వాళ్ళు చేసింది. తర్వాత నేను మందిరానికి వెళ్తూ వచ్చిన, మన సమాసానికి, మన మందిరానికే వెళ్తూ వచ్చిన. నేను మందిరానికి వెళ్తే ఎటు చూసినా దేవుని వాక్యమే ఉంది. మన మందిరంలో ఏముంటుంది? ఎటు చూసినా దేవుని వాక్యమే ఉంటుంది. ఎటు చూసినా కూర్చుంటే ఎటు చూసినా దేవుని వాక్యమే ఉంది. వరుసగా లైన్గా కూర్చున్నారు అందరూ, బ్రదర్స్ సిస్టర్స్, వాళ్ళైన వాళ్ళకి, వీళ్ళైన వీళ్ళకి. నేను మందిరానికి వెళ్ళేటప్పుడు ఆరాధన వర్తమానం కూడా ఫస్ట్ ఆరాధన చేసేది కూడా యవనస్తులే ఫస్ట్ వరుసగా చేసుకుంటూ వస్తాను అనమాట. యవనస్తులు చేసిన తర్వాతనే పెద్దోళ్ళు చేస్తారు. ఆ క్రమము అదంతా నాకు చాలా నచ్చింది. ఒక్కసారి వెళ్ళా, ఫస్ట్ సారి వెళ్ళా.
తర్వాత పంపిస్తారా మీ ఇంట్లో వాళ్ళు? పంపిస్తారా? పంపిరు. ఏం చేసేదానంటే ప్రార్థన చేస్తాను, ప్రభా వెళ్ళాలి, నేను చర్చికి వెళ్ళాలి అంటే దేవుడు ఏం చేస్తాడు? ఒక్కసారి మనం దేవుని ఇంటికి వాళ్ళని తీసుకొని వస్తే దేవుడు ఏం చేస్తాడు? వారి హృదయంలో కార్యం జరిగిస్తాడు. నీవు నేనేం చేయాల్సిన అవసరం లేదు. మన ప్రవర్తన బట్టి వారిని తీసుకొని వచ్చినప్పుడు దేవుడే వారిలో ఏం చేస్తాడంటే కార్యము జరిగిస్తాడు. అర్థమైందా? మనం అలాగో దేవుని కొరకు ఒక ఆత్మనైనా కనేవారముగా ఉండాలా. పౌలు ఏం చెప్తున్నాడు? ఆమె నాకును తల్లి అని చెప్తున్నాడు. మరి నీవు నేను ఎవరికి తల్లిలుగా ఉన్నాం? మనకు అన్నాం ఎవరినన్నా? ఒకనన్నా తీసుకొని వచ్చినామా? అంటే మనం ఎలా ఉన్నామంటే ఆత్మీయమైన గొడ్డుతనంలో ఉంటున్నాం. రెండోదిగా మనం చూస్తే ఎలా ఉండాలంటే ఒక తల్లిగా మనం ఏం చేయాలంటే ఇందాక చదివాం కదా, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13 వచ్చిన. యెషయా 66:13 వచ్చిన. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదును. ఒక తల్లిగా నువ్వు ఎలా ఉండాలంటే ఆదరించే తల్లిగా ఉండాలి. ఏం చేయాలి? తల్లి ఏం చేయాలంట? ఆదరించే తల్లిగా ఉండాలా. నువ్వు ఆదరిస్తున్నావు ఎవరినైనా? ఏమన్నా అంటే ఒకని తల్లి ఒకని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను. ఒక తల్లిగా నువ్వేం చేయాలంటే ఆదరించే తల్లివిగా ఉండాలా. కష్టాల్లో, బాధల్లో, శ్రమలో, దుఃఖంలో, బాధలో, వేదనలో ఉన్న వారిని నేనేం చేయాలంటే ఆదరించే వారముగా ఉండాలి. ఆదరిస్తున్నావా ఎవరినన్నా? మన మాటలు బట్టి ఎవరైనా ఆదరించబడుతున్నారా? కష్టంలో మన దగ్గరికి వచ్చినారనుకోండి, ఎవరైనా బాధలో వచ్చారు, దుఃఖంలో వచ్చినారు, వారిని మన మాటల ద్వారా ఆదరించే వారంగా ఉన్నామా, దుఃఖపెట్టే వారంగా ఉన్నామా? చెప్పండి. దుఃఖంలో ఉన్నవారిని ఏదైనా మనము గట్టిగా ఒక మాట అన్నామనుకోండి ఏమవుతుంది? ఇంకా దుఃఖము కదా, బాధ, వేదన. అలా ఉండకూడదు. మనం ఏం చేయాలి అంటే మన మాటలను బట్టి ఏం చూపించాలా? ప్రేమ చూపించినప్పుడు వారి కష్టాన్ని, మనం మాట్లాడే మాటలను బట్టి వారు ఏం మర్చిపోతారు? వారికి ఉన్న దుఃఖం మర్చిపోతారు, కష్టాన్ని మర్చిపోతారు, శ్రమను మర్చిపోతారు. అరే అక్కతో మాట్లాడితే ఎంత బాగుంటుంది, అసలు అక్కతో మాట్లాడితే ఎంత నెమ్మదిగా ఉంటుంది అని నన్ను గురించి చెప్పగలరా? ఒక తల్లిగా నువ్వు నీ బిడ్డను ఆదరించేదానిగా ఉంటున్నావా? ఒక భార్యగాని భర్తను ఆదరించేదానిగా ఉంటున్నావా? ఒక కుమార్తెగాను తల్లిగాను తల్లిదండ్రులను ఆదరించేవారుగా ఉంటున్నామా? దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకని తల్లి ఒకని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను. మనం దేవుడిని నమ్మినావు కదా, దేవుని యందు విశ్వాసం ఉంచినావు కదా, దేవుడు నిన్ను ఆదరించలేదా? కష్టంలో, దుఃఖంలో నిన్ను దేవుడు ఆదరించలేదా? బాధలో నిన్ను దేవుడు ఆదరించలేదా? శ్రమలో నిన్ను దేవుడు ఆదరించలేదా? మరి నువ్వు ఆదరించబడిన దానవై నువ్వేం చేయాలా? నీ బిడ్డలను ఆదరించేదానివిగా ఉండాలి. నీ భర్తను ఆదరించేదానివిగా, నీ కుటుంబంలో ఉన్న వారిని ఆదరించే వారముగా ఉండాలా. చూడండి, 2 కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. సారీ, ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. పౌలు ఎన్నో కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఉన్నప్పుడు ఏం చేయబడుతూ వచ్చినాడంట? ఆదరింపబడుతూ వచ్చినాడు. ఎలాగ ఆదరింపబడుతూ వచ్చినాడంటే రోమా రాసిన పత్రిక చూడండి, రోమా రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం. రోమా రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం. 15వ అధ్యాయం 6వ వచనం చూడండి. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై
యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృప 15:6 చదువుక 15:6 15 15 6 వచ్చినమే. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితోనొకడు మనసు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆధారముకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఏం చేస్తున్నంటే ఆదరింపబడిన వాడుగా చూస్తా ఉన్నాం. మనం ఎలా ఉండాలంటే ఆదరించే వారముగా ఉండాలా. 2 కొరింథీ చూడండి 7వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీ 7వ అధ్యాయం 7వ వచనం. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించను. చాలు ఏమంటున్నాడంట, తీతు రాక వలన అతడు మేము ఆదరించబడ్డాము అని చెప్తున్నాడు. మీ విషయమే పొందిన ఆదరణ వలన కూడా మేము ఆదరించబడి, తీతు వలన ఏం చేస్తూ వచ్చినది పౌలు ఆదరించబడిన వాడుగా చూస్తాం. 13వ వచనం కూడా చూడండి. అదే ఇందుచేత మేము ఆదరింపబడితిమి, అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూసి మరి ఎక్కువగా మేము సంతోషించుతాము. ఇక్కడ తీతును బట్టి వారు ఏం చేస్తారంటే వారుకున్న కష్టాల్లో ఆదరించబడిన వాడుగా చూస్తారు. పౌలు అంటున్నాడు, ఏమంటున్నా అంటే దేవుడు మమ్మల్ని ఆదరించినట్లు మేము కూడా ఎట్టి శ్రమలో ఉన్న వారినైనాను ఆదరించగలము. ఎందుకు అంటే పౌలు, అపోస్తలుడైన పౌలు ఆదరించబడుతూ వచ్చినాడు. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, దుఃఖములు ఏం చేస్తూ వచ్చినంటే ఆదరింపబడిన వాడుగా చూస్తాము. మనం కూడా కష్టాలు గుండా, శ్రమల గుండా, బాధలు, వేదనలు గుండా వెళ్ళినప్పుడు, అదే పరిస్థితులు గుండా మరొకరు వెళ్ళినప్పుడు మనం ఏం చేయగలం? ఆదరించే వారంగా ఉంటాం. మనకే కష్టం తెలియకపోతే, మనకి శ్రమ అనేది తెలియకపోతే, శ్రమ పడుతున్న వారు వచ్చి మన దగ్గర చెప్పినప్పుడు మనం ఏం చెప్తాం? వారికి ఏమి కూడా చెప్పలేం. మనం వెళ్తున్నాం కాబట్టి, ఆ కష్టాల్లో పరిస్థితులు కూడా మనం వెళ్తున్నాం కాబట్టి, శ్రమలో ఉన్న వారిని ఏం చేయగలం? ఆదరించు. అవును, నేను కూడా ఒకప్పుడు ఈ కష్టాలు గుండా వెళ్ళాను, ఈ బాధలు గుండా వెళ్ళాను. దేవుడు నాకు ఈ విధంగా నాకు సహాయము చేశాడు. దేవుడు ఈ విధంగా నాకు తోడై ఉంటూ వచ్చినాడు. ఈ విధంగా దేవుడు నన్ను ఆదరించినాడు. ఈ విధంగా దేవుడు నాకు సహాయపడినాడు అని మనం ఏం చేయగలం? ఇతరులను ఆదరించగలము. ఒక తల్లిగా ఏం చేయాలంట? ఆదరించే వారముగా ఉండాలా. కొలసి చూడండి, కొలసి 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. మరియు యూస్తు అను యేసు కూడా మీకు బంధనములు చెప్పుచున్నారు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగింది. చాలు. ఎవరి వల్లంట? ఈసు వల్ల ఏం చేస్తూ వచ్చినాడంటే పౌలు చెప్తున్నాడు, నాకు ఆదరణ కలిగించినది. ఎవరి వల్ల ఆదరింపబడుతూ వచ్చినట్ట? తీతు వల్ల ఆదరించబడుతూ వచ్చినాడు. ఇక్కడ ఈసు వల్ల కూడా ఏం చేయబడుతూ వచ్చినంటే ఆదరించబడిన వాడుగా చూస్తా ఉన్నాము. 1 తెస్సలోనికీ పత్రిక పక్కన ఉంటుంది చూడండి, 3వ అధ్యాయం 7వ వచనం. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితివి. చాలు. ఏమంట? శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ కలిగిన. ఎవరి ద్వారా ఆదరణ కలగాల? విశ్వాసాలను బట్టి కష్టాల్లో ఉన్నవారికి, శ్రమల్లో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి, ఇరుకులో ఇబ్బందులో ఉన్నవారికి ఏం కలగాల? ఆదరణ కలగాల. మాకేం లేదు, దేవుని బిడ్డలున్నారు కదా, దేవుడు ఉన్నాడు అనా కదా. మనం ఏదో ఇవ్వాలా, ఏదో చెయ్యాలని కాదు, మనము ఏం చేయాలా? మన మాటలతో ఆదరించాలా కదా.
మన మాటల ద్వారా ఆదరించబడతారు. మనం చేసే ప్రార్థన ద్వారా కూడా ఏం పొందుతారు? వాళ్ళు నెమ్మది, ఆదరణ పొందుతారు. ఇక్కడ పౌలు ఏం చేయబడుతూ వచ్చినంటే ఆదరింపబడుతూ వచ్చినాడు. మరి నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరైనా ఆదరించబడుతున్నారా? ఆదరించే వారముగా ఉంటున్నాం? మన మాటలు ఆదరించేవిగా ఉంటున్నాయా? ఏం చేయాలా? ఈ సమయంలో మనం పరీక్షించుకునే వారముగా ఉండాలి. రెండోది మనం ఏం చూస్తూ వచ్చినాం? ఆదరించే వారముగా ఉండాల. మూడోది మనం చూస్తే ఒక తల్లిగా ఏం చేయాలంటే ఆదరించే తల్లిగా ఉండాల. సంఘంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మనకు తెలిసిన వారు, మన చుట్టుపక్కల ఉన్నవారు ఏం చేయాలంటే మన మాటల ద్వారా ఆదరించబడాలి. అయ్యో వారితో కాదు మాట్లాడితే, వారు ఏమంటారు? వాళ్ళతో మాట్లాడితే ఏముండదు, కొంతమందితో మాట్లాడితే నెమ్మది ఉండదు. వారితో మాట్లాడినాం అనుకో ఉన్న నెమ్మది కూడా పోతుంది అంటారు కదా. వారితో మాట్లాడితే ఉన్న నెమ్మది కూడా పోతుంది, ఉన్న సంతోషం కూడా పోతుంది. ఎందుకంటే వాళ్ళ మాటలు అలాగా ఉంటాయి అంటే నేను ఆ మాట అలాగా ఉండద్దు. ఎలా ఉండాలంటే కష్టంలో వచ్చినప్పుడు, వారు ఏదైనా దుఃఖంలో వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమను బట్టి విశ్వాసముగా వారిని ఆదరించాలి, వారిని ప్రేమించాలి. వారికి మన చేతనైన సహాయము చేయటం ద్వారా వారు ఏం చేస్తారంటే ఆదరించే వారుగా ఉంటారు. మన మాటల ద్వారానే వారు ఆదరింపబడతారు. దేవుని ప్రేమను బట్టి వారు ఏం చేయబడతారంటే ఆదరింపబడేవారుగా ఉంటారు. మన ప్రార్థన ద్వారా కూడా ఆదరింపబడేవారుగా ఉంటారు. మనం అలాగ ఉండాలి. నేను కూడా అన్నకి కాలు ఇరిగినప్పుడు, ఎంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంతో దుఃఖము, బాధ, వేదన, ఆ పరిస్థితి ఎలాగ ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. ఆ సమయంలో దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదువుతూ ఉండేదాన్ని. అన్నట్టు పడుకొని ఉంటే కూడా నర్సుల వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను కూర్చొని బైబిల్ చదువుతానా ఉండేదని, లేదంటే ప్రార్థన చేస్తానా ఉండేది. సాయంత్రం రోజు ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని గురించి చెప్పి అన్నను ధైర్యపరిచేవాళ్ళు. ఎందుకంటే ఆ బాధ ఎంతో బాధ, భరించలేనంత బాధ. ఒకే కాలికి 2 సార్లు ఆపరేషన్ చేస్తే ఎట్లుంటుంది? ఇంత మన చెయ్యి అంతా కూడా ఓపెన్ అట్టే పెట్టేసినాను. ఒక సైడు ఇంత గాయాన్ని వదిలిపెడితే అన్న కాలు మడిచినప్పుడు లోపలున్న ఆ ఎముక కూడా కదిలేది తెలిసేది, నరాలు కదిలేది తెలిసేది. అన్న వాళ్ళ తమ్ముడు చూసి భయపడినాడు. ఆ మిషన్ పెడుతుంటే చూసి భయపడి నాకు ఫోన్ చేసినాడు. వదిన చిన్న దెబ్బ అనుకున్నా కానీ ఎంతో పెద్ద దెబ్బ, అమ్మ నేను అసలు చూడలేకపోతున్నా, మా అన్నట్టు భరిస్తున్నాడు అసలుకి అన్న. ఇంకా ఆ మాట వినగా నా దుఃఖం అసలు చెప్పడానికి వీల్లేదు. ఫస్ట్ పోగానే అన్న చేపట్టుకొని గట్టిగా ఇచ్చేసినాడు. అసలు భరించలేను, నొప్పిని భరించలేను. మనం ఆ సమయంలో మనం ఏడిస్తే ఎట్టుంటా చెప్పండి. ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటేనే నా మైండ్ నా స్వాధీనంలో లేదు. అన్నకి యాక్సిడెంట్ అయిందండి తెలిసినప్పుడు వెళ్తుంటే ఆ రోజు బాగలేదు. అప్పటిదాకా 2 గంటల దాకా కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. అప్పుడే అన్నం తిని అటు కూర్చున్నాను, అంతే. దెబ్బ తగిందని చెప్పినట్టు మనం ఏమనుకుంటాం? నేను ఇంతగా దేవుని ఇంటికి వెళ్తున్నా కదా, ప్రార్థన చేసుకుంటున్నా కదా, నాకెందుకు రావాల కష్టం, నాకెందుకు రావాల శ్రమ అంటాం అన్న. నేను ఆ అన్న దెబ్బ తగిలింది ఎప్పుడు? ఏప్రిల్లో తగిలింది. ఏప్రిల్ 18వ తారీఖు జరిగింది. నేను ఎప్పటి నుంచి ఉపవాసం అంటే జనవరి నుంచి కూడా ఏం చేసిందండి, 2 గంటల దాకా మందిరంలో కూర్చొని, మేము అప్పుడు మందిరంలోనే ఉన్నాం కదా, 2 గంటల దాకా కూడా కూర్చొని 2-3 పాటలు పాడుకొని వాక్యం చదువుకొని 1-2 గంటలు కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. ప్రతిరోజు కూడా అదే విధంగా చేస్తాను. ఆ రోజు కూడా అదే జరిగింది. అప్పుడే ఫోన్ మాట్లాడినాడు అన్న. అప్పుడే ఫోన్ మాట్లాడి కొద్దిసేపటికే రాజేశ్వరం వచ్చినాడు, అన్నకి యాక్సిడెంట్ అయింది. ఏం మాట్లాడాలి అసలు, ఏం అడగాలి? మహిమదాసని చెప్తున్నాడు. మహిమదాసని చెప్తుంటే అసలు నా నోట్లో మాట కొట్టట్లేదు. పిల్లలను వదిలిపెట్టాలి, ఆడ వదిలిపెట్టాలి, ఏం తీసుకోవాలి, అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఆడికి పోయి చూస్తే అన్న బాధ ఇంకా దుఃఖం చెప్పడానికి లేదు. నాకు కళ్ళలో నీళ్ళు ఏడ్చాలనా లేదంటే ధైర్యపరచాలనా? ఒకటే మాట, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దేవుడే సహాయం చేస్తాడు అని ఆ ఒక్క మాట చెప్పి ఇంకేం మాట్లాడు. దేవుడే సహాయం చేస్తాడు అని ఒక మాట చెప్పి నమ్మకైపోయాడు. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్కి వెళ్తే కూడా, గాంధీ హాస్పిటల్ 2-3 గంటలు ఉంటే కూడా ఒక్కరు కూడా వచ్చి చూడలేదు. కాలు ఇటు పట్టుకుని ఇటు ఎత్తేస్తుంటే అన్న అరిస్తే
ఇది పోయేటట్టు అట్ట అరుస్తున్నాడు. చెప్పండి, అట్లాంటప్పుడు మన పరిస్థితి ఎట్లుంటుందో చెప్పండి. మనకు ధైర్యం ఉంటుందా? అంటే దేవుని బిడ్డను బట్టే, విశ్వాసం బట్టే మనం ఏం పొందుతాము? ఆదరణ పొందుతాం. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొస్తుంటే పట్టుకుంటుంటే ఎవరిని కూడా పట్టుకొనిట్లేదు అన్న అరుపుకే హాస్పిటల్కి తీసుకొస్తే 2 అయింది. ఆ టైం దాకా కూడా దుర్గయ్య అన్న, రాజేష్ అన్న, బుజ్జంద్ర అన్న, ఇలా అందరూ, మహిమదాస్ అన్న, వాళ్ళందరూ ఉన్నారు. ఎవరు వాళ్ళెవరు? నేనెవరు? మనం ఎవరు? అసలుకి ఎవరు చెప్పండి? మేము ఎక్కడ? ఏ ఊరు మాది? అంటే మనము దేవుని బిడ్డలముగా, విశ్వాసముగా ఏం చేయాలంటే కష్టంలో ఉన్న వారిని ఏం చేయాలా? ఆదరించాలా. ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు వచ్చి ప్రార్థన చేసి ఆదరించాడు. అన్న అనేవాడు, నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమందికి నేను ఎన్నో విధాలుగా చేస్తూ వచ్చాను. ఇప్పుడు నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఎవరు చూడడానికి రాలేదే బాధపడా. ఒక అన్న సేవకుడు వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అన్న నేను కూడా ఇదే పరిస్థితిలో బాగలేకుండా హాస్పిటల్లో ఉంటే నేను ఎంతగానో సేవ చేసిన వాళ్ళు నన్ను వచ్చి చూడలేదన్నా, నన్ను వచ్చి చూడలేదు. నాకు తెలియని వారు వచ్చి నన్ను ఆదరించారన్నా. ఈ పరిస్థితి కూడా ఇది అన్నారు. చూసారు? అంటే దేవుని బిడ్డల ద్వారా మనం ఏం పొందుతామంటే ఆదరణ పొందుతాం. ఆ మాటను బట్టి సగం ధైర్యం వచ్చింది. డబ్బులు లేవు. ఏ రోజుకి ఎంత ఒక్కసారి అడిగినప్పుడల్లా 10,000 20,000 హాస్పిటల్ అడిగితే, ఒకసారి 40,000, ఒకసారి 30,000. ఎక్కడి నుంచి వస్తాయి? మనమేమైనా ఎత్తిపెట్టి పెట్టాము అంటే అన్నకు దెబ్బ తగిలినప్పుడు కనీసము 7,000 8,000 ఉంది. అంతవరకే మా దగ్గర. మీరు నమ్ముతారో నమ్మరు. ఇంత కట్టాలంటే దేవుడు ఆ రోజు సాయంత్రానికి ఎంతైతే అవసరమో అంత ఇచ్చేవాడు. ఆ సమయానికి అంత డబ్బులు ఇచ్చేవాడు దేవుడు. 40,000 కట్టాలంటే ఆ రోజు సాయంత్రానికి 40,000 చేతిలోకి వచ్చేది. ఎట్టొస్తుందో తెలియదు. అర్థమైందా మీకు? కష్టములు వారు తెలిసిన వాళ్ళు అంటే తెలియని వాళ్ళు కూడా వచ్చి అదా అన్న ఇంత తీసుకో, ఇంత తీసుకో, ఇంత తీసుకో అని ఇచ్చేవాళ్ళు. అర్థమైందండి? మనము నేను డబ్బు గురించి చెప్పట్లేదు, కానీ దేవుడు చేసిన సహాయం మేలు చెప్తున్నాను. మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు సంఘం అంతా కూడా మనం చేసే ప్రార్థన దేవుని బిడ్డలకు ఎలా ఉంటుంది? సహాయకరంగా ఉంటుంది. కష్టంలో ఉన్న వారికి మనం చేసే ప్రార్థన వారిని ఆదరించేదిగా ఉంటుంది, ఓదార్చేదిగా ఉంటుంది. మన మాటలే వారిని ఏం చేయాలంట? ఆదరణ కలగాల. ఒక తల్లిగా మనము కుటుంబంలో మనం ఎలాగుండాలంటే ఆదరించే వారముగా ఉండాలా. నువ్వింతే, నువ్విట్టే కదా అని అనకూడదు. ఏం చేయాలంటే వారిని మన మాటలు బట్టి ఆదరించే వారముగా ఉండాలి. దేవుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మనకేం కలిగిస్తాడంటే ఆదరణ కలిగిస్తాడు. మన శ్రమ అంతటిలో మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేసేవాడుగా ఉంటాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఎట్టి శ్రమలో ఉన్న వారినైనాను ఆదరించుటకు దేవుడు మాకేమిచ్చాడు? శక్తినిచ్చాడు. నేను శ్రమల గుండా వెళ్తేనే కష్టంలో ఉన్నవారిని ఆదరించగలం, బాధలో ఉన్నవారిని ఆదరించగలం. నీకు కష్టమే తెలియకపోతే, నీకు శ్రమే తెలియకపోతే నువ్వేం ఆదరిస్తావు? నేను పడ్డాను కాబట్టి ఆ కష్టాన్ని, ఆ శ్రమను, ఆ బాధను, అదే పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నప్పుడు నేనేం చెప్పగలను? దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పగలము. మనం ఎలా ఉండాలంటే ఆదరించే వారముగా ఉండాల. మూడోదిగా మనం చూస్తే ఏం చేయాలంటే ప్రేమించే వారముగా ఉండాలి. ఏముండాలా? ప్రేమించే తల్లిగా ఉండాలి. ఆదికాండము 25వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనం చదవండి. 25వ అధ్యాయం 28వ వచనం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. చాలు. ఇక్కడ మనము ఎలాంటి తల్లులుగా ఉండాలంటే ప్రేమించే తల్లులముగా ఉండాలి. ప్రేమిస్తున్నాం కదా, ప్రేమిస్తున్నాం లేదా? మన పిల్లలు మనం ప్రేమించామా? ఒక 4 ఉండాలనుకోండి, 4 ఒకలాగే ప్రేమిస్తామా? చిన్నోళ్ళని ఎక్కువ ప్రేమిస్తాం. ఏం చేస్తాం?
ఒకరికి ఒకలాంటి ప్రేమ చూపిస్తాం, మరొకరికి కొంతమందికి పెద్దోడు అంటే ఇష్టం, కొంతమందికి చిన్నోళ్ళు అంటే ఇష్టం. అన్న అంటుంటాడు అప్పుడప్పుడు, నీకు విలియం అంటేనే ఇష్టం, విలియంనే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావు అంటాడు. ఇక్కడ ఇసాకు రిబ్కా కూడా ఏం చేశారంటే, ఇసాకేమో ఏశావును ప్రేమించాడు, రిబ్కా ఏమో ఎవరిని ప్రేమించింది? యాకోబుని ప్రేమించింది. ఎందుకు అంటే ఇసాకేమో ఏశావు ఏం చేసేవాడంట, ఏటాడి నచ్చిన మాంసం తీసుకొచ్చి నాయనకి పెట్టేవాడు. కనుక ఏం చేసినాడు, అబ్బా నా మంచి కుమారుడు కదా, నా ముద్దుల కొడుకు ఏం చేసినాడు, నాకు నచ్చిన మాంసం తెచ్చి పెడుతున్నాడు అని ఇసాకుని ఏశావుని ప్రేమించాడు. రిబ్కా ఎందుకు యాకోబుని ప్రేమించిందంటే, ఎప్పుడు అమ్మ చుట్టూ తిరిగేవాడు. ఎవరు? యాకోబు. తల్లికి సహాయం చేస్తూ ఉండేవాడు. కనుక రిబ్కా ఏం చేసిందంటే యాకోబును ప్రేమించి, ఈ ఇద్దరి మధ్య యొక్క ప్రేమ తేడా వల్ల ఏం కలిగింది, వారు కలిసి నివసించలేకపోయినారు. యాకోబు ఏశావు ఏం చేస్తూ వచ్చినారు, కలిసి నివసించారు. ఎందుకంటే యాకోబు వాళ్ళ అన్నను మోసము చేస్తున్నాడు, వాళ్ళ అమ్మ అలాగ చేసింది. ఎందుకంటే యాకోబు ఆశీర్వదించబడాలా, యాకోబు దీవించబడాలా అని అలాగూ మనం చూపించే ప్రేమ స్వార్థంతో కూడిన ప్రేమ. చిన్నవాడిని ఒకలాగా, పెద్దవాడిని ఒకలాగా మనం అలాగ ప్రేమించినాం అనుకో, మనకేం కాదు, ఎవరికి? పిల్లలకేమొస్తుంది? ద్వేషము కదా. అమ్మ వినే ప్రేమిస్తుంది అని వాడి మీద వాడికి ఏమొస్తుంది? తల్లిగా తండ్రిగా ఏం చూపించాలంటే ఇద్దరిని ఒకేలాగా ప్రేమించాలి. కుటుంబాల్లో గొడవలు కూడా అయ్యే, సమస్యలు కూడా అయ్యే కదా. వీడినేమో ఒకలాగా, వాడిని ఒకలాగా, వీడిని ఒకలాగా చూడడం, వాడిని ఒకలాగా చూడడం. మరి కనీసం నువ్వు ఇద్దరు నువ్వే కదా, మరి ఎందుకు? నువ్వు చూపించే ప్రేమ వారికి ఏమొస్తుంది? గొడవలు వస్తాయి. వాళ్ళు అన్నదమ్ములు కలిసి, అక్క చెల్లెలైనా అన్నదమ్ములైనా ఏం చేయరు, కలిసి ఉండలేరు. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి కోపం, ద్వేషం. అలాగా మనం ప్రేమించే ప్రేమ అలాగా ఉండకూడదు. దేవుని బిడ్డలముగా మనం అలాగా ప్రేమించకూడదు. ఇద్దరే, ముగ్గురా, నలుగురా, నీకు ఎంతమంది ఉంటారు, అందరిని కూడా దేవుని ప్రేమతో, దేవుడిని ఎలాగ ప్రేమించాడు అదే ప్రేమతో ఏం చేయాలి, అదే ప్రేమతో ప్రేమించాలి. దేవుడు అందరినీ ఒకేలాగా ప్రేమించాడు. దేవుడు ఏం చేశాడంట, ఒకేలాగా ప్రేమించాడు. యోహాను సువార్త 13:34 వచ్చిన చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34 వచ్చిన. పదమూడు అదే 34 వచ్చి చాలా అనిపిస్తుంది. ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నా, నేను మిమ్మను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఏం చేయాలంట, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఏం చేయాలా, ఒకరినొకరు ప్రేమించాలా. అదొక ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో, దేవుడు ఎలాగ ప్రేమించాడు, ధనవంతులను ఒకలాగా ప్రేమించాడు కదా, దరిద్రులను ఒకలాగా ప్రేమించాడు, అందంగా ఉన్నవారిని ఒకలాగా ప్రేమించాడు, అందం లేని వారిని, జ్ఞానవంతుల్ని, జ్ఞానం లేని వారిని అలాగ ప్రేమించాడా? అలాగ ప్రేమించాడా? అలాగ దేవుడు ప్రేమించలేదు. డబ్బు ఉన్నా లేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, నీకు అందం ఉన్నా లేకపోయినా, దేవుడు ఒకటే ప్రేమతో ప్రేమించాడు. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను. ఎంతో అంటే ఆయన ప్రేమకు ఏం లేవు, అవధులు లేవు. అందరినీ ఒకే రీతిగా దేవుడు ప్రేమించినాడు. మనం కూడా మన పిల్లలైన వారిని ఏం చేయాలంట, ఒకటే రీతిగా ప్రేమించాలి. వాడి జ్ఞానం ఉన్నవాడైనా, జ్ఞానం లేనివాడైనా. కొంతమంది పిల్లలు అందరూ ఒకేలాగా ఉంటారా? అందరు జ్ఞానంగానే ఉంటారా? కొంతమంది పిల్లలు మంచి జ్ఞానం ఉంటారు కదా, కొంతమంది జ్ఞానం లేనివాడు, కొంతమంది తెలిసి తెలియని వారు కూడా ఉంటారు. మన పిల్లలు, మనము అందరినీ కూడా సమానంగా ప్రేమించాలి. అలాగే మనము ప్రేమించే వారముగా ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 23 వచనం. యోహాను సువార్త
17వ అధ్యాయం 23వ వచనం. చదువు. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను ప్రేమించుతువనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించువనియు లోకము తెలుసుకున్నట్టు. తండ్రి ఎలాగో యేసు ప్రభును ప్రేమించాడు, అలాగే యేసు ప్రభు కూడా ఏం చేస్తూ వచ్చినాడు, మనల్ని అలాంటి ప్రేమతోనే ప్రేమించినాడు. మనము ప్రేమలో ఏం చెప్పకూడదు, వ్యత్యాసము చెప్పకూడదు. ఒక తల్లిగా మొదట మనం దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఎందుకంటే మన ద్వారా అభివృద్ధి కలగాలని దేవుడు అవని ఆశీర్వదించినాడు. రెండోదిగా మనం తల్లులుగా కదా ఉండాలని దేవుడు మనము రెండోది మనం చూస్తే ఆదరించే వారముగా ఉండాలా. మూడోది మనం ఏం కలిగి ఉండాలా, ప్రేమించే వారముగా ఉండాలి. ఈ 3 విషయాలు మనము ఎక్కడ తప్పిపోయామో ఏం చేయాలా, మనము క్షమాపణ దేవుని దగ్గర అడిగి, ప్రభువా నేను కూడా ఈ 3 విషయాల్లో ఆత్మీయంగా ఎదగటానికి ఈ 3 విషయాలు నేను కలిగి ఉండడానికి నాకు సహాయం చే ప్రభు అని మనం దేవుని సన్నిధిలో అడిగి మనల్ని మనం పరీక్షించుకొని ప్రార్థన చేస్తాం. దేవుడి సహాయం.